వెల్కమ్ టు గుడ్ వైబ్స్. మనం చుట్టుపక్కల చిన్నపిల్లల్ని చూస్తుంటాం కదా, ఎప్పుడు ఆడుతూ సరదాగా బాగుంటారు. బట్ కొంతమంది చాలా పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళ వయసు 10 అయితే వాళ్ళు 30 ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు, బట్ ఉన్నారు. అయితే ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు? వీళ్ళ ఫ్యామిలీలో అంతా ఇలాగే ఉంటారా అని చూస్తే ఫ్యామిలీలో అందరూ అలా ఉండరు. ఒక కుర్రాడు ఉంటాడు, వాడి తమ్ముడు బాగానే ఉంటాడు, వాడు 10 ఏళ్ళ వాడు 10 ఏళ్ళ వాళ్ళని బిహేవ్ చేస్తూ ఉంటాడు. బట్ వీడు మాత్రం 10కి 30 బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి కేసు ఒకటి నా దగ్గరకు వచ్చింది. ఈ పిల్లవాడిని తీసుకొచ్చారు. ఏమండి, వీడు ఎంత చేసినా ఏం చేసినా కానీ ఒక్క క్లాస్ కూడా పాస్ కాలేదండి, ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా. వీడు 7వ తరగతికి వచ్చాడు, ఏం చేయాలి అని చెప్పి. సో ఏంట్రా పరిస్థితి, ఎందుకు ఇలా పాస్ అవ్వలేకపోతున్నావు? 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా యూనో సరే అని బట్ కూర్చుని మాట్లాడుతున్నాను, ఏంటి వాడి పరిస్థితి అని. హీస్ గాట్ ఆల్ నోబుల్ ఐడియాస్, వండర్ఫుల్ ఐడియాస్ అన్నీ ఉన్నాయి. ఏంటి పరిస్థితి అంటే, మా నాన్నగారు నా కోసం చాలా చేస్తున్నారండి, దీన్ని ఎలాగైనా సరే నేను తీర్చుకోవాలి రుణం అని. వాడు 7th క్లాస్కి వస్తున్నాడు అండ్ సడన్లీ హీ స్పీక్స్ దిస్ లాంగ్వేజ్. కొంచెం ఆశ్చర్యపోయాను, అది ఏంట్రా నీ పరిస్థితి ఏంటి అని చెప్పి. అయితే నువ్వు ఎందుకు పాస్ కాలేకపోతున్నావు? నువ్వు పాస్ అయితే దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫాదర్ కదా అంటే, అవునండి, బట్ సమ్హౌ చాలా బాగా చదువుతాను సార్, బట్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను, అది మాత్రం గుర్తుండట్లేదు ఎందుకు అన్నాడు. దెన్ ఐ స్టార్టెడ్ చెకింగ్ అప్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. బట్ ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే, చిన్నప్పుడు ఈ అబ్బాయి పుట్టిన కొద్ది కాలం దాకా ఫాదర్ వాజ్ నాట్ అవైలబుల్ టు హిమ్ ఎమోషనల్లీ. జనరల్గా ఏంటంటే మనకి ఫాదర్ ఈజ్ అ సపోర్ట్ సిస్టమ్, వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ సిస్టమ్. ఎమోషనల్గా మదర్ ఉన్నా కానీ హీఈస్ అ సెక్యూరిటీ సిస్టమ్ దట్ కిడ్స్ హ్యావ్. సమ్హౌ దిస్ బాయ్ స్టార్టెడ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్డ్. హీ డజంట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ హిస్ ఫాదర్. బట్ ఈ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు ఫాదర్ వాజ్ వెరీ బిజీ మేకింగ్ హిజ్ ఓన్ కెరియర్. సో ఆ తర్వాత నేను ఐ యాక్చువల్లీ స్పోక్ టు హిజ్ మామ్. ఏంటంటే ఏమైంది చిన్నప్పుడు పిల్లవాడు పుట్టినప్పుడు అని. సో చాలా బిజీగా ఉండేవారండి, బట్ ఈవినింగ్ వచ్చి హీ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద కిడ్, బట్ ఎక్కువ టైం ఉండేది కాదు పాపం వాళ్ళ నాన్నగారికి అని. అండ్ దిస్ వాజ్ ద మేజర్ థింగ్ ఫర్ దిస్ బాయ్. దో హిస్ ఫాదర్ వాజ్ స్పెండింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్, దిస్ బాయ్ వాజ్ మిస్సింగ్ హిస్ ఫాదర్ వెరీ బ్యాడ్లీ. ఆ ఇన్సెక్యూరిటీ ఒకటి ఏర్పడిపోయింది. ఆ ఇన్సెక్యూరిటీ ఏర్పడిపోయిన కండిషన్లో ఆ ఇన్సెక్యూరిటీని తప్పించుకోవడానికి ద బాయ్ స్టార్టెడ్ క్రియేటింగ్ ఎస్కేప్ మెకానిజమ్స్. ఈ ఎస్కేప్ మెకానిజమ్స్లోనే హీ స్టార్టెడ్ బిల్డింగ్ దట్ యునో ఐఎమ్ బిగ్గర్ దెన్ మీ అనేటువంటి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాడు. సో హీ వాంట్స్ టు గెట్ 12 ఏళ్ళ వాడు వాళ్ళ నాన్నగారికి ఏం రుణం తీరుస్తాడండి? వాట్ కెన్ హీ డూ? బట్ హీ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ ఫాదర్. సో ఇలాంటి ఎస్కేప్ మెకానిజమ్స్ అనేటువంటివి చాలామంది పిల్లలకి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది తండ్రిని మిస్ అయితే, కొంతమంది తల్లిని మిస్ అయితే, కొంతమంది బోత్ మదర్ అండ్ ఫాదర్ని మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఎస్కేప్ మెకానిజమ్స్ కనుక పిల్లలు చేస్తున్నారు అంటే పేరెంట్స్ హ్యావ్ టు యాక్చువల్లీ లుక్ ఇన్ టు ఇట్ వెరీ క్విక్లీ. చాలా క్విక్గా ఇది రికగ్నైజ్ చేసి దే హ్యావ్ టు గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఫిల్ చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. యూ మే హ్యావ్ టు సిట్ విత్ ఎ కిడ్, అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ మిస్సింగ్, అండ్ తల్లిదండ్రులు వీలైనంత మట్టుకు దే హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ద కిడ్స్. స్పెండ్ సమ్ రియల్ క్వాలిటీ టైమ్ విత్ ద కిడ్స్. అంటే అందరం కూర్చున్నాం, టీవీ చూసాము, సినిమాకి వెళ్ళాము, ఇలా కాదు. యూ హ్యావ్ టు సిట్, స్పెండ్ టైమ్, టాక్ టు ద కిడ్స్, గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇద్దరము ఉన్నాము, తల్లి ఉంది, తండ్రి ఉన్నాము. ఆ సెక్యూరిటీ సిస్టమ్ అనేటువంటిది పిల్లలకి క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ పిల్లలు ఎస్కేప్ మెకానిజమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పిల్లవాడు వాడి లైఫ్ని పాడు చేసుకుంటాడు. హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఛాలెంజెస్ ఫర్ హిమ్సెల్ఫ్. తల్లిదండ్రులకి కూడా ఇనఫ్ ఛాలెంజెస్ క్రియేట్ చేస్తాడు. సో మీ లైఫ్లో మీ పిల్లలు మీకు ఛాలెంజెస్ క్రియేట్ చేయకుండా ఉండాలి అంటే గివ్ దట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ దెమ్. పిల్లలకి అన్నీ ఉన్నా సరే, అన్నీ అమర్చినా సరే తల్లిదండ్రి వాళ్ళ ప్రేమ ఇస్తున్నారు అండ్ మిగతా అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకి అవైలబుల్గా ఉన్నాయి అన్న సిచ్యువేషన్ ఉన్నా కానీ మీ పిల్లలు కనుక వాళ్ళ వయసు కంటే ఇంకా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు, సో 10కి 30 చేస్తున్నారు అంటే యూ రియలీ హ్యావ్ టు ఐడెంటిఫై వెరీ క్విక్లీ. తొందరగా మీరు ఐడెంటిఫై అంటే
తల్లిగా ఆ తండ్రిగా మీరు మీ పిల్లల బిహేవియర్, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడే తీరు ఏది ఉందో దాన్ని మీరు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ ప్యాటర్న్ ఎక్కడ పిక్ చేసుకుంటున్నారు అనేది చూడండి. మేబీ వాళ్ళు వాళ్ళ టీచర్స్ని కాపీ చేస్తున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీలో వాళ్ళ తాతయ్యలు బాబాయిలు వాళ్ళు ఎవరైనా కాపీ చేస్తున్నారా అనేది వీ నీడ్ టు రియలీ ఐడెంటిఫై దట్. సో ఏదైతే కాపీ చేస్తున్నారో ఎక్కడ ల్యాక్ ఉంది అనేటువంటిది మనం గుర్తించాల్సి వస్తుంది. సో దాన్ని యూ హ్యావ్ టు రియలీ ఐడెంటిఫై అండ్ సిట్ విత్ ద కిడ్ అండ్ దెన్ స్లోలీ హెల్ప్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే పిల్లలకి దే డోంట్ నో దట్ దే ఆర్ కాపీయింగ్, వాళ్ళకి తెలీదు ఎలా కాపీ చేస్తాం అనేటువంటిది. బట్ దెన్ మీరు మాట్లాడే మాటల్ని పిక్ చేసుకోవడం కంటే వాళ్ళు ఆ ఎనర్జీని పిక్ చేసుకోవడం అనేటువంటిది చాలా క్విక్గా జరుగుతుంది. నాట్ జస్ట్ కిడ్స్, ఈవెన్ పెద్దవాళ్ళమైనా సరే అవతల వాళ్ళు మాట్లాడే మాట వెనక ఉండే ఎనర్జీని పిక్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద హ్యూమన్ సైక్. సో పిల్లలు ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారు, ఎక్కడ పిక్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్, ఎక్కడ హ్యాబిట్స్ని పిక్ చేసుకుంటున్నారు, ఎక్కడ ప్యాటర్న్స్ని పిక్ చేసుకుంటున్నారు అనేటువంటిది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి అబ్జర్వేషన్ అంటే 10 ఏళ్ళ కుర్రవాడికి 12 ఏళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది, అది చదువులో చూపిస్తున్నాడు, ఆటలో చూపిస్తున్నాడు, దట్స్ గ్రేట్. బట్ బిహేవియరల్ ప్యాటర్న్స్, యాటిట్యూడ్స్, థాట్ ప్రాసెస్ ఎక్కువ వయసు కంటే చాలా ఎక్కువగా చేస్తున్నాడు అంటే, ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, ఎక్కువగా మాట్లాడుతున్నాడు, పెద్దరికంగా మాట్లాడుతున్నాడు అంటే యూ రియలీ హ్యావ్ టు గో లుక్ ఇన్ టు ఇట్, వై, వేర్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడ గ్యాప్స్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఆ ఐడెంటిఫై చేసి దాన్ని ఇమీడియట్గా ప్లగ్ చేయాలి. వన్ పార్ట్ ఈస్ talk to the kid, speak to the kid where exactly it is. Number 2, you may have to quickly move him from that environment, very environment loki తీసుకుని వెళ్ళిపోవాలి. So these are 2 things which really parents have to do. Once you do this, then everything will fall in place.